ఆర్సీబీ అండ్ లక్నో. ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అండ్ లక్నో చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. సో ఖచ్చితంగా లక్నో నుంచి వాళ్ళకి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెగించి ఆడతారు. మన లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూసుకుంటే సేమ్ ఇలాగే లక్నోతో లాస్ట్ మ్యాచ్ పడింది ఆర్సీబీకి. వాళ్ళు ఆ మ్యాచ్ గెలుస్తూనే సెకండ్ పొజిషన్కి వస్తారు అనే క్రిటికల్ సిచ్యువేషన్లో వాళ్ళు గెలిచారు. కానీ ఆ మ్యాచ్ చూసుకుంటే రిషబ్ పంత్ రెచ్చిపోయి ఆడాడు, సెంచరీ కొట్టాడు లాస్ట్ మ్యాచ్. ఆ రోజు వాళ్ళ అదృష్టం బాగుండి జితేష్ శర్మ అవుట్ అయిన బాల్ నో బాల్ అవడంతో జితేష్ శర్మ తర్వాత రెచ్చిపోయి ఆడి ఆర్సీబీని గెలిపించాడు. ఈసారి అలాంటి లక్ ఉంటుందో లేదో పక్కన పెడితే లక్నో మాత్రానికి చాలా ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పూరన్ ఫామ్ లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్. ఇంగ్లీష్ వచ్చాడు లాస్ట్ ఇయర్ పంజాబ్ కి ఆడాడు, ఫైనల్లో ఆర్సీబీని భయపెట్టాడు. అలాంటి ప్లేయర్ మళ్ళీ లక్నో నుంచి వాళ్ళకి ఎదురయ్యాడు. అండ్ ముఖ్యంగా పూరన్ అండ్ రిషబ్ పంత్ మిగిలిన మ్యాచ్లు వాళ్ళు ఖచ్చితంగా విరుచుకుపడి ఆడతారు. ఎందుకంటే వాళ్ళని టీంలో తీసేయకుండా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఆడాలి. వాళ్ళకి ఒక్కొక్కరికి 27 కోట్లు 21 కోట్లు ఆ డబ్బులు నిలుపుకోవాలన్నా టీంలో వాళ్ళ ప్లేస్ నిలబెట్టుకోవడానికైనా వాళ్ళు గట్టిగా ఆడతారు. అది ఆర్సీబీకి సవాలు. ఇక ఆర్సీబీ చూసుకుంటే ఆల్రెడీ పిల్సాల్ట్ ఇప్పటికే కొన్ని మ్యాచెస్ మిస్ అయ్యాడు. ఇప్పుడు తను ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు అంటున్నారు. తనకి ఇంజురీ సీరియస్ గా ఉంది. తను ఎప్పుడు తిరిగి వస్తాడో, అసలు వస్తాడో రాడో క్లారిటీ లేదు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ మాత్రం సూపర్ ఉంది. విరాట్ కోహ్లీ అవ్వచ్చు, బేదల్ అవ్వచ్చు, దేవదత్ పడికల్. మిడిల్ ఆర్డర్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఫామ్ లో లేరు, మిడిల్ ఆర్డర్లో ఎవ్వరు ఫామ్ లో లేరు. ఒక టీమ్ డేవిడ్ తప్పించి కెప్టెన్ ఫామ్ కోల్పోయాడు. జితేష్ శర్మ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు చక్కగా. రొమారియో అలాగే ఆడుతున్నాడు, అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు సీజన్ మొత్తం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ జోర్డన్ కాక్స్ ఒక బిగ్ హిట్టర్. తను మామూలు హిట్టర్ కాదు. మనం బీబీఎల్ చూసుకున్నా వేరే లీగ్స్లో చూసుకుంటే తను మాత్రానికి సూపర్గా ఆడతాడు. అలాంటి ఒక బిగ్ హిట్టర్ టీంలోకి వస్తున్నాడేమో అనిపిస్తుంది. తను నిన్న బాగా ప్రాక్టీస్ చేశాడు. రొమారియోని పక్కన పెట్టి తను తీసుకుంటారని న్యూస్లు వస్తున్నాయి. అండ్ అలాగే జితేష్ శర్మ కూడా ఫామ్ లో లేడు కాబట్టి తను కూడా పక్కన పెట్టి వెంకటేష్ అయ్యర్ని తీసుకోవచ్చు. ఎందుకంటే జోర్డన్ కాక్స్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. రొమారియోని జితేష్ శర్మని పక్కన పెట్టి జోర్డన్ని వెంకటేష్ అయ్యర్ని టీంలో తీసుకుంటే మిడిల్ ఆర్డర్ అండ్ వికెట్ కీపింగ్ కరెక్ట్గా సెట్ అవుతారు. అండ్ ఆర్సీబీ బౌలింగ్ అయితే తిరుగులేదు. ప్రజెంట్ చూసుకుంటే టీమ్స్ అన్నిట్లో ది బెస్ట్ బౌలింగ్ అంటే ఆర్సీబీదే. భువి, ఎజిల్వుడ్, కృణాల్ పాండ్యా అండ్ అలాగే రషిక్ దార్ అండ్ సుయా శర్మ 5 సూపర్ బౌలర్స్. మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టు ఈ టీంకి ఇంకొక మైనస్ ఏంటంటే 6th బౌలింగ్ ఆప్షన్ లేదు. 6th బౌలింగ్ ఆప్షన్ లో ఉన్న రొమారియో తనకి ఎప్పుడు బాల్ ఇచ్చినా, పవర్ ప్లేలు ఇచ్చినా, మిడిల్ ఓవర్స్ ఇచ్చినా, డెత్ ఓవర్స్ ఇచ్చినా, ఎప్పుడు బాల్ ఇచ్చినా మినిమం ఓవర్కి 15+ కొట్టించుకుంటున్నాడు. సో తను పక్కన పెట్టి వెంకటేశ్వర్ని తీసుకోవడంలో తప్పే లేదు అనిపిస్తుంది. ఇక లక్నో బ్యాటింగ్ చూసుకుంటే మార్ష్, మక్రమ్, ఇంగ్లీష్ అండ్ పూరన్ మొత్తం టాప్ ఆర్డర్, మొత్తం టాప్ 4 ఫారెన్ బ్యాట్స్మెన్స్ తో ఫిల్ అయింది. అండ్ అలాగే రిషబ్ పంత్ తను లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే పూరాన్ని ముందు పంపించి తను మిడిల్ ఆర్డర్ లో వచ్చాడు. ఈ మ్యాచ్ లో ఏం చేస్తాడో, తను ముందు వస్తాడో పూరన్ ముందు వస్తాడో చూడాలి. అండ్ అలాగే బౌలింగ్ మాత్రానికి బ్యాటింగ్ మొత్తం ఫారినర్స్, బౌలింగ్ మొత్తం ఇండియన్స్. వీళ్ళకి షమి, అవిష్ ఖాన్, మోయిస్ ఖాన్ మొత్తం సూపర్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వీళ్ళకి. అలాగే స్పిన్ కూడా చాలా బాగుంది వీళ్ళది. అండ్ అలాగే యంగ్ ప్లేయర్స్ ప్రిన్స్ యాదవ్ గానీ, దిగ్నేష్ గానీ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రిన్స్ యాదవ్ సూపర్ చేస్తున్నాడు ఈ సీజన్ లో. తను ఒక అండర్ రేటర్ బౌలర్. టీం ఓడిపోవడంతో తనకు అంత పేరు రాలేదు, కానీ తను మాత్రానికి చాలా బాగా చేస్తున్నాడు బౌలింగ్. చూడాలి మరి ఆర్సీబీ గెలిచి టాప్ 1లోకి వస్తుందా, లక్నో పరువు కాపాడుకుంటుందా, ఏం జరుగుతుందో చూడాలి.